కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ఉదయకాల సమయంలో యేసయ్య మినిస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ఉన్నతమైన ప్రేమ మన ఎడల దేవుడు కనపరిచి, ఆయనకు మహిమకరంగా ఆయన వాక్యాన్ని మన యొక్క జీవితాల్లో మనము అనుసరించటానికి దేవుడు మనకు చూపించిన కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన రక్షణను బట్టి నేనెంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మన యొక్క జీవితాల్లో దేవుని వాక్యాన్ని అనుసరించి మనము నడుచుకొనటానికి నిలబడినప్పుడు ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితులను మనము ఎదుర్కొనే వారిగా ఉంటాం. లోకంలో సాధారణంగా ఉండే ప్రజలు జీవించినట్లుగా కేవలము యేసయ్యను నమ్ముకుని నడిచేటువంటి ప్రజలు జీవితాల్లో అలాంటి పోరాటాలు ఉండవు. కానీ ఎవరైతే వారు సత్యానికి సంపూర్ణంగా విధేయులై దేవునికి మహిమకరంగా వాక్యానుసారంగా వారిని దేవుడు పిలిచిన పిలుపు చొప్పున నడుచుకునే వారు ఉన్నారో వారు ఈ లోకంలో తప్పకుండా కొన్ని ప్రతికూల సంబంధమైన పరిస్థితులను ఎదుర్కొంటారు. అయితే దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనం గుర్తెరగాలి, మన ముందు రాబోతున్నటువంటి కాలంలో భౌతికంగా సంఘానికి లేక ఈ లోకంలో ఆయనను వెంబడించటానికి, దేవునికి మహిమకరంగా అడుగులు వేయటానికి నిలబడినటువంటి ప్రజల మీదకి భయంకరమైనటువంటి విపత్కరమైన పరిస్థితులు కలుగుతాయని ప్రకటన గ్రంథంలో మనము చూస్తూ ఉంటాం. ఆ విధంగా పరిశుద్ధులతో యుద్ధము చేయటానికి, వారిని జయించటానికి దానికి అధికారం ఇవ్వబడిందని ప్రకటన గ్రంథము 13:7 మనము చూస్తాం. దేవుని సన్నిధానం చెంత ఆ విధమైనటువంటి ఆ ఎండ్ టైం లో జరిగేటువంటి, ఆయన రాకడ దినాల్లో జరిగేటువంటి ఆ భయంకరమైనటువంటి పోరాట సహితమైన పరిస్థితులు, లోకంలోనికి వచ్చేటువంటి ఆ తెగుళ్ళు, ఉగ్రతలు, ఈ భూమి మీద జరిగేటువంటి ఆ సంభవాల్లో సంఘము ఎదుర్కొనేటువంటి ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. అయితే అప్పుడు భౌతిక సంబంధమైన, ఈ లోక సంబంధమైన అధికారి వారి యొక్క అధికారంతో దేవుని ఏర్పాటుకు భిన్నంగా ఒక ఆఖరి పోరాటం లాంటిది జరిగిస్తాడు. అయితే మనము అలాంటి స్థితిలో లేము. కానీ ఇప్పుడు మనము దేవునికి మహిమకరంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మన జీవితాల్లో మనం ఎదుర్కొనేటువంటి ప్రతికూల పరిస్థితులన్నిటిలో అత్యధికమైనటువంటి జయాన్ని పొందగలిగినటువంటి పరిస్థితిలో మనమున్నాం. అందుని బట్టి మనము దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. అందుకే యేసు ప్రభు వారు చెప్పారు, లోకంలో మీకు తప్పక శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను అని. అయితే ఈ లోకంలో పరిశుద్ధులతో
యుద్ధము చేయటానికి ఎప్పుడు ఈ లోక సంబంధమైన అధికారము ఎదురు చూస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో దేవుని సన్నిధానం చెంత మన యొక్క జీవితాల్లో మనకు ఎదురయ్యేటువంటి రెండు రకాలైన పరిస్థితులు. ఒకటి, అదృశ్య శత్రువు దాన్ని అధిగమించటానికి మనకున్నటువంటి ఒక అంతర్గత యుద్ధం. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఈ యొక్క ఏర్పాటు మనము సత్యమును అనుసరించి నడుచుకొనటానికి మనకెదురయ్యేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువారు తన ఎదుట ఉంచబడినటువంటి ఆ ప్రయాణంలో అద్భుతకరంగా ఆయన తనను తాను సిద్ధపరుచుకుని మన ఎదుట ఆ మాదిరి మనకిచ్చి వెళ్ళారు. మనం కూడా మన ఎదుటున్న మార్గంలో మనకున్నటువంటి ఆ అదృశ్య శత్రువుని దానిని ఎదుర్కొనటానికి మనలో ఉన్నటువంటి ఒక అంతర్గత యుద్ధాన్ని మనం అధిగమించినప్పుడు దేవునికి మహిమకరంగా మనము ముందుకడుగులను వేయగలం. అదే అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన యొక్క జీవితంలో చేసినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పని. ఆయన మనలాగా దేవుని ఉన్నతమైన పిలుపులో నిలబడి ఆ సత్యాన్ని అనుసరించి అడుగులను వేయటానికి ఆయన సిద్ధపడినప్పుడు ఆయనకు అర్థమైంది, ఒక అదృశ్య శత్రువు, ఆ శత్రువు అల్టిమేట్ గా ఒకడుగా ఉన్న వాడు ప్రధానులతో అధికారులుగా ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులుగా ఉన్నారని చాలా స్పష్టంగా ఎఫెసీ పత్రిక 6:12 పౌలు గారు తెలియచేస్తారు. ఒకే శత్రువు, కానీ ప్రభుత్వంలో ఏ విధంగా గ్రామంలో వార్డు మెంబర్ నుంచి, పంచాయతీ ప్రెసిడెంట్ నుంచి, జిల్లా పరిషత్ మెంబర్ నుంచి, మండల పరిషత్ మెంబర్ నుంచి, అలాగే అసెంబ్లీ ఎమ్మెల్యే దగ్గర నుంచి, ఎంపీ దగ్గర నుంచి, మినిస్టర్ దగ్గర నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రి, సెంట్రల్ మినిస్టరు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి వరకు ఏ విధంగా ఈ వ్యవస్థ ఉందో ఆ విధంగా అదృశ్యంగా ఒక అంధకార సంబంధమైన అధికారము, ఒక అదృశ్య శత్రువు దేవుని సన్నిధానం చెంత పరిశుద్ధులతో యుద్ధము చేయటానికి ఆ అంత్యకాలంలో ఏ విధంగా నిలవబడుతుందో అలాగూ దేవుని వాక్యమును అనుసరించి నడుచుకోవటానికి సిద్ధపడినటువంటి వ్యక్తులతో ఆ వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్టు ఆ సత్యములో ప్రతిష్ఠించబడిన విధానంలో వెళుతున్నటువంటి బిడ్డల జీవితాల్లో ఆ విధంగా ఒక అదృశ్య శత్రువు మన యొక్క జీవితాల మీద అధికారం చేయటానికి, మనల్ని జయించటానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అలాంటి ఏర్పాట్లో మనము ఆ అదృశ్యముగా ఉన్న శత్రువుని ఎదుర్కొనటానికి వాడిని యేసుక్రీస్తు వారి ద్వారా
మన పాదముల క్రింద చితక త్రొక్కించటానికి మన లోపల ఒక అంతర్గత యుద్ధము జరుగుతూ ఉంటుంది. మనం ఆ అంతర్గత యుద్ధాన్ని అధిగమించి దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనం నిలువబడినప్పుడు దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆ ఆత్మీయ యుద్ధోపకరణలతో దేవుని సన్నిధిలో అద్భుతకరంగా మనం ఆ శత్రువుని జయించగలుగుతాం. దేవుని బిడ్డలుగా అది మనకి ఇవ్వబడినటువంటి ఒక గొప్ప ధన్యకరమైన స్థితి. మనము జయించిన వాని జట్టులో మనం ఉన్నాం. అయితే మనము దేవునికి మహిమకరంగా విజయాన్ని మనం పొందవలసిన అవసరత ఉంది. అదే పౌలు తన యొక్క ఆ అంతర్గత యుద్ధాన్ని రోమాపత్రిక 7వ అధ్యాయంలో 23వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్లు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందు నా ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములలోనున్న పాప నియమానికి నన్ను చెరపట్టి నుంచున్నది. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనం ఎప్పుడు దేవుని వాక్య సత్యంలో మనల్ని ప్రతిష్ఠించుకుని వాక్యానుసారంగా అడుగులను వేయటానికి నిలబడతామో అప్పుడు మన యొక్క దేహంలోనే ఆ ఆత్మీయ ప్రయాణానికి విరోధంగా శరీరము, మనసు దేవుని ఆత్మకు విరోధంగా నిలబడేటువంటి పరిస్థితులు. ఆ విధమైనటువంటి మనలో దేవుని ఏర్పాటుకి భిన్నంగా మన అంతర్గత ఈ పోరాటంలో దేవుని ఆత్మ సహాయంతో మనము ముందుకడుగులను వేయటానికి దేవుడు మన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం అందుకు చేయవలసిందల్లా ఒక్కటే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుని పాద సన్నిధానం చెంత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, స్తుతియాగమును అర్పించటం. స్తుతియాగము చేయువాడు నన్ను మహిమపరచుచున్నాడు. తన కొరకు దేవుడు సిద్ధపరిచిన ఆ రక్షణ మార్గాన్ని ఆయన సిద్ధము చేసుకుంటున్నాడు అని కీర్తనాకారుడు దేవుని సన్నిధానం చెంత 50వ కీర్తనలో ఆసాపు తెలియచేస్తాడు. మన యొక్క జీవితాల్లో మనం ఎప్పుడైతే మన అంతర్గత పోరాటము ఆత్మ సంబంధంగా మన ఎదుటున్నటువంటి ప్రయాణానికి విరోధంగా నిలువబడుతుందో అప్పుడెల్లా దేవుని పాద సన్నిధానం చెంతకు వెళ్ళి మనలో ఉన్నటువంటి ఆ శరీర ప్రాణ నియమాన్ని దేవుని ఆత్మ నియమానికి లోబరిచి దేవుని సన్నిధిలో ఆయనకు స్తుతియాగం అర్పిస్తూ దేవుడు అనుగ్రహించేటువంటి ఆ రక్షణని, ఆ ఆత్మ నియమముతో మనం అడుగులను వేయటానికి కావలసిన
దేవుని ఆత్మ బలాన్ని పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే వరకు ఆయన సన్నిధిలో నిలిచి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెబుతూ మనం వేచి ఉండటం. ఆ విధంగా ప్రభు సన్నిధానం చెంత మనం నిలవబడినప్పుడు మన ఎదుట ఉన్నటువంటి ఆ ప్రతికూల సంబంధమైన పరిస్థితులను అధిగమించటానికి కావలసినటువంటి ఆ ఆత్మ సంబంధమైన సిద్ధపాటు మనము కలిగి ఉంటాం. ఆ విధమైన ఏర్పాటులో మనం ఎప్పుడైతే మన అంతరంగ పురుషుని యందు శక్తిని పొంది పరిశుద్ధాత్మ దేవుని చేత బలపరచబడతామో అప్పుడు ఇంకా మన యొక్క శరీరము, మన ప్రాణము మన ఎదుటున్న ప్రతికూల పరిస్థితుల మీద మనము పోరాడుతూ ఉన్నప్పుడు అవి ఏ మాత్రమును మన లోపల సనుగులు, సంశయాలు, అవిశ్వాసమును, బలహీనమైన ఆలోచనలు, తలంపులు మన యొద్దకు రాకుండా నియంత్రించబడతాం. ఆ తరువాత ఆ అదృశ్యమైనటువంటి ఆ శత్రువు మన యొక్క జీవితాల మీద చేస్తున్నటువంటి దాడి, అది మానసికమైన పోరాటమైనను, లేక కుటుంబాల్లో బిడ్డల ద్వారా, భార్య ద్వారా, భర్త ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా, ఆర్థిక సంబంధమైన ప్రతికూల పరిస్థితులు, భౌతిక సంబంధంగా ఈ లోకంలో కలిగేటువంటి అనుకోని అపాయకరమైనటువంటి పరిస్థితులు, దేవుని జీవము కలిగిన ఆత్మ సహాయంతో మన ముందుకు అడుగులను వేయటానికి పౌలు గారు అంటాడు, శ్రమైన, నిందైన, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఉన్నవి అయినా, రాబోవునవైనా, ఎత్తైనా, లోతైనా, సృష్టించబడిన మరి ఏదైనా ఈ లోకంలో దేవుని మహిమ కలిగిన మార్గంలో నడవటానికి మనకు అడ్డుగా శత్రువు చేసేటువంటి ప్రతి పోరాటంలోనూ దేవునికి మహిమకరంగా మనము విజయము పొందటానికి మనము మన లోపల ఉన్నటువంటి ఈ అంతర్గత యుద్ధంలో మన శరీరము, మన యొక్క మనస్సు దేవుని యొక్క ఆత్మ నియమానికి లోబడే విధంగా పరిశుద్ధాత్మ దేవుని శక్తితో అంతరంగ పురుషునిలో మనము బలం పొందుకొని స్తుతి యాగము ద్వారా దేవుని సన్నిధానం చెంత శక్తివంతులుగా నిలబడినప్పుడు దేవుడు మనకి ఆ ఆత్మీయ యుద్ధంలో మన ఎదుటున్నటువంటి ప్రతికూల పరిస్థితులను జయించటానికి దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అందుకే పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట తెలియచేస్తారు. ఏమనంటే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలినంత బలము కలిగినవై ఉన్నాయి. ఆమేన్. ప్రియులారా, ఎప్పుడైతే మనము మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలు ఉన్నాయో, ఆ పోరాటాలలో మనము మన అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క అంతర్గత యుద్ధంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనము శరీర ప్రాణ ఆత్మలను దేవుని జీవము కలిగిన
వాక్యానికి విధేయత చూపించి నిలబడితే మన ఎదుటున్న ప్రతికూల పరిస్థితుల్లో మనం అద్భుతకరముగా వాటిని అధిగమించటానికి దేవుడు మనకి ఆ ఆత్మ సంబంధమైన ఆయుధాలను దేవుడు దయచేస్తాడు. ఆ యుద్ధోపకరణాలు మనకు కావాలి. ఎందుకంటే మనం ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు అవి ఈ లోకంలో నిందలు, అవమానాలు, అవహేళనలు, ఆర్థిక సంబంధమైన ప్రతికూల పరిస్థితులు, భౌతికంగా దేహం మీదకి ఎదురయ్యేటువంటి దీర్ఘకాలిక రోగాలు, ఈ లోక సంబంధముగా ఈ లోక అధికారి చేసేటువంటి అనేక దాడులు, ఫర్ ఎగ్జాంపుల్ యోబులాగా ఎన్ని రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనా వాటిలో మనకి దేవుడిచ్చిన ఆత్మీయ ఆయుధాలనే మనం ఉపయోగించాలి. ఆ అంతర్గత యుద్ధమును మనము ఏ విధంగా స్తుతియాగముతో అంతరంగ పురుషునిలో శక్తిని పొంది ఆత్మ ద్వారా బలపరచబడతామో, ఆ బలపరచబడిన తరువాత మనము భౌతిక సంబంధమైన ఆయుధాలను వాడకూడదు. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు. చాలా మంది దేవుని ఆత్మతో బలపరచబడిన వాళ్ళు, పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళ ఎదుటున్న ప్రతికూల స్థితులలో ముందుకడుగులను వేయటానికి అడుగులు వేస్తున్న వాళ్ళు కొన్నిసార్లు వాళ్ళు ఈ లోక సంబంధమైన భౌతిక సంబంధమైనటువంటి కొన్ని ఏర్పాట్లను ఆధారంగా చేసుకుని వాళ్ళ ఎదుటున్నటువంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి ప్రయత్నిస్తారు. కానీ అక్కడ కూడా మనం వినియోగించవలసినటువంటివి ఆత్మీయ ఆయుధాలే. దేవుడు మనకిచ్చినటువంటి ఆ ఆయుధాలని పౌలు గారు ఇలాగూ 3 విధాలుగా చెప్తారు. మనందరికీ తెలిసింది ఆర్మర్ ఆఫ్ గాడ్. ఎఫెసీ పత్రిక 6:11 మనం చూస్తాం. అయితే దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఆ విధంగా దేవుడిచ్చిన ఆ సర్వాంగ కవచము ఎంత అవసరమో అదే ఏర్పాటుతో రోమాపత్రిక 13:12 పౌలు గారు చెబుతున్నటువంటి మాటని మనము చూస్తాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము. దేవుని బిడలుగా మన యొక్క జీవితాల్లో మనకి దేవుడిచ్చిన ఆర్మర్ ఆఫ్ గాడ్, ఆ యొక్క సర్వాంగ కవచమును మనము ధరించి దేవుని సన్నిధానము చెంత ఆ తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు దేవుని బిడలుగా మన యొక్క జీవితాల్లో ఆ అపవాది యొక్క తంత్రాలను మనము ఎరిగి దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనము ముందుకడుగులను వేయటానికి ప్రభు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆ విధంగా వారి యొక్క తంత్రాలను దేవుని యొక్క ఆ తేజస్ సంబంధమైన యుద్ధోపకరణము మనకు అనుగ్రహించబడినటువంటి సత్యవాక్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విధంగా ఆ వాక్యాన్ని చేతపట్టుకొని ఈ లోక సంబంధమైన అధికారి ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆయన అదే వాక్యముతో
దేవుని సన్నిధానం చెంత దేవుని పక్షంగా నిలబడ్డాడు. వాక్యముతోనే జవాబు ఇయ్యగలిగినటువంటి స్థితిలో ఆ వాక్యమనే ఆత్మ ఖడ్గాన్ని మనము దేవునికి మహిమకరంగా వినియోగించగలిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మనం కలిగి ప్రభు సన్నిధిలో నిలవబడాలి. ఆ విధంగా ఆ సర్వాంగ కవచముతో పాటు సత్యవాక్యాన్ని సరిగా మనము వినియోగించటమే మనకివ్వబడినటువంటి ఒక ప్రాముఖ్యమైన తేజో సంబంధమైన యుద్ధోపకరణం. ఇంకా అలాంటి యుద్ధోపకరణాలు ఉన్నాయి. అయితే ప్రాథమికంగా దానిని దేవుని బిడ్డలుగా దేవునికి మహిమకరంగా మనం వినియోగించాలి. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో పౌలు ఇంకొక మాట చెప్తాడు. ఏమిటంటే, దేవునికి మహిమకరంగా మన ముందుకు అడుగులను వేయటానికి సత్యవాక్యాన్ని చెప్పుట వలన దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములను కలిగిన వారముగా ఉన్నాం. మనము ఆ ఆర్మర్ ఆఫ్ గాడ్ ని, దేవుడిచ్చిన ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకుని ఆ నీతి ఆయుధములుగా మనం చూస్తున్న ఒకటి సత్యవాక్యం. కేవలం వాక్యం కాదు, సరిగా ఆ పరిస్థితికి తగిన సత్యవాక్యాన్ని మనము తీసుకుని, రెండవదిగా దేవుని సన్నిధానం చెంత దేవుని బలము, దేవుని సన్నిధానం చెంత ప్రభు అయిన యేసు క్రీస్తు వారు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బలం, ఆయన చేసిన త్యాగము, ఆయన చేసిన విమోచన కార్యం, ఆయన కార్చిన శిలువ రక్తము, ఆయన చేసిన బలి అర్పణ, ఆయన ఈ లోకములో శత్రువైన సాతానుని ఆ శిలువలో చితక త్రొక్కించి మనల్ని ఆయన యందు దేవుని నీతిగా చేసి ప్రభువైన యేసు క్రీస్తుని ఆయన శిలువ కార్యాన్ని మన హృదయంలో విశ్వసించి మన నోటితో ఒప్పుకొని దేవుడు అనుగ్రహించిన రక్షణను పొంది దేవుని నీతిగా మనము నిలబడినటువంటి ఏర్పాటులో ఆనాడు ఆ పరలోకంలో వాళ్ళు ఈ లోక సంబంధమైన అధికారాన్ని జయించటానికి తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, ఆ గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి ఆ అపవాదిని జయించిన ఆ పరిశుద్ధులు దేవుని సన్నిధిలో మనకు మాదిరిగా ఉంటుండగా, మన ఎదుటిన్నటువంటి మార్గంలో దేవుని పాద సన్నిధానం చెంత దేవుడు అనుగ్రహించిన తేజో సంబంధమైన యుద్ధోపకరణములో దేవుని వాక్యాన్ని, అలాగే యేసు క్రీస్తు వారి ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నీతిని ఆ కుడి ఎడమలుగా దేవుడు మన యొక్క జీవితాల్లో దేవునికి మహిమకరంగా మనము నిలబడటానికి ఆ నీతి ఆయుధాలు పరిశుద్ధ గ్రంథంలో ఇంకా మనం చూడగలుగుతాం. ఆ తేజస్సు సంబంధమైన యుద్ధోపకరణాలు, నీతి ఆయుధాలు, అవి దేవుని ఆత్మ సహాయంతో
మనం చేతబట్టుకుని నిలబడినప్పుడు మన ఎదుటున్న ప్రతికూల పరిస్థితులు ఏవైనా, అవి మన నిందలు, మన అవమానాలు, మన యొక్క జీవిత మార్గాల్లో మనకెదురయ్యేటువంటి ఈ లోక సంబంధంగా మన కుటుంబాల మీద, యవనపు బిడ్డల మీద, భౌతిక సంబంధమైన పరిస్థితులు, ఈ లోక సంబంధమైన శత్రువు వేసేటువంటి ఏ విధమైన దాడి అయినా సరే, అనేక రకాలైనటువంటి భౌతిక శక్తుల ప్రభావంతో ఈనాటి కాలంలో ప్రజలను ప్రభావితం చేస్తూ శత్రువు చేసేటువంటి భయంకరమైన లైంగిక దాడులు ఉన్నాయి. ఈ లోక సంబంధమైన అధికారము అనేక విధాలుగా అలవాట్లతో, అనేక రకాలైనటువంటి వ్యసనాలతో దేవుని జీవము కలిగిన మార్గంలో నడిచేటువంటి ప్రజలను సైతము దేవుని ఏర్పాటుకు భిన్నంగా నడిపిస్తున్నటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి ప్రభు సన్నిధానం చెంత ఏ విధమైన ప్రతికూల సంబంధమైనటువంటి పరిస్థితులు కుటుంబ జీవిత ప్రయాణంలో, ఆత్మీయ జీవిత యాత్రలో, వ్యక్తిగతంగాను కుటుంబముగాను నీవు ఎదుర్కొంటున్నా, నిశ్చయంగా నీవు ఆ ప్రతికూల స్థితులన్నిటినీ ప్రభువైన యేసు క్రీస్తు వారి ద్వారా అత్యధికమైన జయాన్ని నీకు అనుగ్రహించటానికి దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. అయితే ఆ ఏర్పాట్లో నీవు నీ ఎదుటున్న ఆ అంతర్గత యుద్ధంలో దేవుని ఆత్మతో బలపడి నీవు నిలబడి, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆ తేజస్ సంబంధమైన ఆ యుద్ధోపకరణాలను పట్టుకొని, ఆ నీతి ఆయుధాలను నీవు చేత పట్టుకొని, దేవుడిచ్చిన సర్వాంగ కవచముతో నీవు నిలబడితే, నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుడు పరిపూర్ణంగా తన ఆత్మ కార్యాన్ని జరిగించటానికి ఈ దినమందు ఒక దైవజనుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు, సుబ్బయ్య గారని. ప్రభువైన యేసు ఆయనకు తనను తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఒకే రోజు కుటుంబంలో అందరినీ, 3 పిల్లలు, భార్య, తల్లి అందరినీ ఒక గదిలో నిలబెట్టి ఒక్క ప్రార్థన చేస్తే, ఒకరికి స్వరంతో, ఒకరికి స్పర్శతో, ఒకరికి ప్రత్యక్షతతో ఒక్క రోజులోనే కుటుంబం అంతటినీ యేసుక్రీస్తు వారు దర్శించి తెల్లారిపాటికి అందరూ బాప్తిసం తీసుకుని రక్షణ పొందారు. కాబట్టి ప్రియులారా, ప్రభు సన్నిధానం చెంత ఆ విధంగా దేవుని సన్నిధిలో మనము దేవుడు అనుగ్రహించేటువంటి అట్టి మహిమ కలిగిన విజయాన్ని పొందటానికి మన యొక్క జీవితాల్లో మన లోపల ఉన్నటువంటి ఆ అంతర్గత యుద్ధాన్ని మనం అధిగమించటము, దేవుడు అనుగ్రహించినటువంటి సర్వాంగ కవచాన్ని ధరించటము, దేవుడిచ్చేటువంటి ఆ ఆత్మీయ యుద్ధోపకరణాలని మనము చేతపట్టుకోవటము, ఆఖరిగా ఒక ప్రతిష్ఠితమైనటువంటి విధంగా దేవుని సన్నిధిలో నిలవబడటం. హెబ్రీ 10:32 మీ ధైర్యాన్ని విడిచిపెట్టమాకండి, దానికి గొప్ప బహుమానము కలుగుతుందని వాళ్ళ ఎదుట ఉన్నటువంటి ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల పరిస్థితులను వారు దేవుని అంగీకరించిన తొలిటి దినాల నుంచి ఎప్పటి వరకు వాళ్ళు వేస్తున్న అడుగులను అక్కడ తెలియచేస్తూ దేవుని సన్నిధిలో అలాగూ దేవునికి మహిమకరంగా ఆ ప్రతిష్ఠితగా దేవుడు తన ఆత్మతో దర్శించు వరకు మనము ప్రభు సన్నిధానం చెంత
ఆ ప్రతిష్ఠితతో నిలబడితే ఆయన చెప్తాడు, నేనొక రాజకీయ నాయకుడిగా తిరిగేటువంటి నేను నా గదిలో నేను మోకరించి నేను వేసుకునే ఆ తెల్ల పంచెలు ఎన్ని పంచెలు రక్తంతో తడిసిపోయినాయో ప్రభుతో నా పెనుగులాటలో దేవుని సన్నిధి నుంచి బయటకు వచ్చి ఒకే రోజు కుటుంబం అంతటిని ఆ గదిలో నిలవబెట్టి ఒకే ప్రార్థనతో కుటుంబం అందరూ యేసు ప్రభు చేత తాకబడ్డారు. సంపూర్ణంగా కుటుంబము రక్షించబడింది. కాబట్టి దేవుని సన్నిధానం చెంత దేవుడు మన యొక్క జీవితాల్లోనూ మనను పిలిచిన పిలుపులోనూ ఆయనకు మహిమకరంగా మనల్ని నడిపించుకోవటానికి మన ఎదుటున్నటువంటి ఈ లోక సంబంధమైన అధికారాన్ని మనము ఎదుర్కొనటానికి ముందు ఆ బలవంతుడైనటువంటి వానిని బంధించి దేవునికి మహిమకరంగా కుటుంబాలని ఆయన మహిమ కలిగిన భద్రతలో మనము కాపాడుకుంటూ దేవుని రక్షణలో నిలవబెట్టి మనము దేవునికి మహిమకరంగా అడుగులను వేసినప్పుడు ఆశ్చర్యకరంగా ఈ లోకంలో దేవుడు కోట్లాది మంది ప్రజలకి ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా మన జీవితాలను నిలబెట్టుకోవటానికి ఇష్టపడుతున్నాడు. ఆ విధంగా ప్రభు సన్నిధిలో యేసయ్య మినిస్ట్రీలో ఉన్న కుటుంబాలను ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు అనుగ్రహించేటువంటి ఆ మహిమ కలిగిన స్వాతంత్రంలోనికి శత్రువు యొక్క ప్రతి అధికారము నుంచి ప్రభు పరిపూర్ణంగా విడుదలిచ్చి ప్రభు సన్నిధిలో ప్రతి అంతర్గత యుద్ధాన్ని అధిగమించి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణములతో దేవుని సన్నిధిలో ఒక ప్రతిష్ఠితంగా ప్రభు సన్నిధిలో నిలబడండి. ప్రభు ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఆయన ఉన్నతమైన ఆత్మ కార్యాలను జరిగించి ఆయనకు మహిమకరమైన సాక్షులుగా ప్రభు ప్రతి బిడ్డను నిలబెట్టి నడిపించును గాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, నీ ఉన్నతమైన ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి తండ్రి, నీ పాద సన్నిధానం చెంత నీ రాకడ దినాల్లో ఈ భూమి మీద నా తండ్రి ఒక ఆత్మీయ మార్గంలో నడుస్తున్న ప్రజల మీద భౌతిక సంబంధమైన అధికారము దాడి చేసి వారిని జయించటానికి సైతము అధికారము పొంది వచ్చే దినాల్లో లోకము అంత్యకాలంలో భయంకరమైన విపత్కరమైన పరిస్థితులను ఎదుర్కొనే విధానం ఉన్నదని మీరు మీ లేఖనంలో తెలియచేశావు. అయితే ఆ దినాల్లోనికి మేము వెళ్ళక ముందే నీ ప్రజలుగా నీ ఆత్మ సహాయంతో నీకు మహిమకరంగా నాయనా ఈ భూమి మీద మేము ఒక జయించిన జయ జీవితంతో ముందుకు అడుగులను వేయటానికి పరిశుద్ధాత్మ దేవుడా మీరు మీ ఆత్మ సహాయంతో మా కొరకు ఎదురు చూస్తూ ఉన్న దేవుడవై ఉన్నావు. ఇదిగో నేను జయించి ఉన్న ప్రకారము మీరును నిశ్చయముగా జయిస్తారని మీరు సెలవిచ్చారు. అలాగు నానైనా నీ సన్నిధిలో ఏ విధమైన పోరాటాల్లో నీ యొక్క వాక్యాన్ని చేతబట్టుకుని నీ సన్నిధిలో నిలబడినటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి, వారి యొక్క జీవితాల్లో నీవే నీ మహిమ కలిగిన ఆత్మ సహాయంతో వారి అంతర్గత యుద్ధంలో వారు జయం పొందటానికి
నీవు అనుగ్రహించేటువంటి ఒక ఆత్మ సంబంధమైన ఆయుధాలను పట్టుకొని నీవిచ్చినటువంటి సర్వాంగ కవచంతో నీ సన్నిధిలో ఒక ప్రతిష్ఠితతో నిలబడటానికి నిశ్చయంగా నానైనా నీవు నా కొరకు ఒక మంచి బలిపీఠాన్ని కట్టి నా సన్నిధిలో నిలబడితే నీ యొద్దకు వచ్చి నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఆనాడు మోషేతో చెప్పిన దేవుడవు. అలాగు నీ సన్నిధిలో అట్టి ప్రతిష్ఠితగా నిలబడిన బిడల జీవితాల్లో ఈ కాలంలో యేసుక్రీస్తు ప్రభువా నీ మహిమ కలిగిన అధికారం ద్వారా మీరే నీ బిడల జీవితాలను దర్శించి నీవు నీ బిడల పక్షంగా నిలబడి నీ మహోన్నతమైన విజయాలతో నానైనా శత్రువు యొక్క ప్రతి నా తండ్రి అధికారము నుంచి యేసుక్రీస్తు ప్రభువా నీ మహిమ కలిగిన అధికారం ద్వారా ప్రతి బిడను పరిపూర్ణమైన విడుదలను దయచేసి నడిపించండి. నీ ఉన్నతమైన ఆత్మశక్తితో మీరే బిడలను దర్శించి నీ మహోన్నతమైన కార్యాలను పొందుకున్నట్లు కృపనిమ్మని మహిమయు ఘనతయు ప్రభావములు మీ నామమునకే తెచ్చుకున్నామని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామములో ఈ మనవులను ప్రార్థించి పొంది నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసము ఇలా భూమి మీద ఆయన జీవము కలిగిన ఆత్మ సహాయంతో అడుగులు వేస్తున్న వారికి ఇప్పుడు మనకును మన కుటుంబాలకు ఈ పరిచర్యకు ప్రభు అక్కడ పర్యంతము తోడైంది బలపరిచి ఆయన ఉన్నతమైన ఆత్మ కార్యాలను జరిగించి ఆయనకు మహిమకరంగా నిలబెట్టును గాక. ఆమేన్. ఆమేన్.